జై సీతారాం. దశకం 6లో 6வது శ్లోకాలో భట్టత్రి చెప్పారు, హే కృష్ణ, நீயோட ஸ்மைல் உந்தேஹா, நீயோட ஸ்மைலே మాయా, నీయోడ మూచ్ అదే ఈ గాలిహా ఉంది, నీయోడ నాకే టంగే ఈ నీళ్ళు, నీయోడ వచనం నువ్వు మాట్లాడేది ఏమి చూసావంటే అదే ఈ బర్డ్స్, ఈ పిట్టలన్నీ కూసేదే. அடுத்தது నీయోడ స్వరగణాహ, నీయోడ ఆ స్వర అంటూవేహ అది ఏమని చూసా అంటే సిద్ధాదయ, సిద్ధర్లే నీయోడ స్వరం. నీயோட నోరు చూసా అంటే అగ్ని వసిచే తావు. அடுத்தது నీయోడ 2 చెయ్యిలు భగవాన్ ఉండేదిని, నీయోడ వక్షస్థలమే ధర్మదేవదే ఉండే తావు అంటాని. 7வது శ్లోకాలు అనేరు, నీయోడ పిన్పురోనే అధర్మం ఉంది, నీయోడ మనసో ఆ చంద్రమా, నీ హృదయాంబుజం, హృదయం అంటేనే హార్ట్లో ఉండిన లోటస్ అనేరు. అది ఎట్ట ఉంది అంటే అవ్యక్తం ఏవ, అవ్యక్తం అంటే అన్మానిఫెస్టెడ్. దీనోட ఇంకొక మీనింగ్ ఏం చూడవచ్చు అంటే ఎప్పుడు సత్వ రజస్ని తమ సమంగా ఉన్నో అట్టనే ఉందిట భగవానోడ హృదయం. அடுத்தது నీயோட కుక్షి, కుక్షి అంటే మన ఈ కడువు పహుది అబ్డమన్ అంటువేహ అదే ఆ సముద్ర నివాహ. அடுத்தது నీయోడ ఈ వస్త్రం ఉందేహ ఆ వస్త్రమే 2 సంధ్యాకాలాలు. ప్రజాపతియే నీయోడ జనరేటివ్ ఆర్గన్స్, అదేమో నీయోడ టెస్టికల్స్ అంటే ఆ సూర్య భగవానే అంటాని. 8வது శ్లోకాలో భట్టత్రి చెప్పారు, హే కరుణాంబుదేతే అనేరు, హే కరుణా సింధో, கடல் மாதிரி நீயோட கருணைతో பொழிஞ்சே హే కృష్ణ, నీయోడ నడుము పగది అక్కడనే అన్ని మృగగణాహ, అన్ని యానిమల్స్ వసిచే తావు. నీయోడ పాదయోహో నఖాహ, నీ పాదంలో ఉండిన నెయిల్స్ ఉందే, గోర్లు ఉందేహ అక్కడనే ఎలిఫెంట్స్, క్యామెల్, హార్సెస్, ఈ గుర్రాలు, యానెలన్నీ వసిచే తావు. గమనంతూ కాలహ, నువ్వు నడితేనే అదే కాలం. హే కృష్ణ, నీతోండే నీ తల పగుదిలోండి బ్రాహ్మణన్ని, నీ భుజం పగుదిలోండి క్షత్రియన్ని, నీయోడ నెంజు పగుదిలోండి వైశ్యవన్ని, నీ కాలోడ పగుదిలోండి క్షూద్రన్ని ఉరువవినారు అంట. 9th శ్లోకాలు అనేరు, ఐ చక్రధర, హే చక్రం నాల్దే నువ్వు, నీయోడ తే క్రియాహ సంసార చక్రం, నీయోడ పని ఏమి, నీయోడ యాక్టివిటీ ఏమి చూసావంటే ఈ జననం మరణం జననం మరణం అనే ఈ సంసారమే నీయోడ పని, యాక్టివిటీ అనే. அடுத்து వీర్యం మహాసురగణాహ, నీయోడ వీర్యమే ఏం చూసావంటే ఈ అసురాలే. అస్థి కులాని శైలాహ, నీయోడ బోన్సే కొండల్హా ఉంది, నీయోడ బ్లడ్ వెసల్స్ ఈ నాడీలు అంటువేహ అది అన్నీ సరత్యుముదయ, ఈ రివర్స్ హా పోతా ఉండేది. రోమ తరవహచ, నీ ఒంటు ఉండే ఆ జుట్టులే మరంహ ఉంది. హే ఈశ అనిర్వచనీయం ఇదం వపుహు, దీన్ని నేను ఏమంటున్నా ఈ వార్తెల్లాలు నన్నించి చెప్పుందువలవుదే నీయోడ విరాట ఫామ్నా. భట్టత్రి 10வது శ్లోకాల ముడివులో తన చెప్పారు, హే భగవానే, నీయోడ ఈ విరాట స్వరూపంన ఒక్కొక్క ఇండివిజువల్ని తన్నోడ వేదిక్ కర్మ ప్రహారం, అదావదు నాన్నాండు చెయ్యాల్సిన ఆ కర్మాలన్నీ ముడిచిన వెనహ నీయోడ ఈ విరాట స్వరూపంన ధ్యానం చెయ్యాలే. అది మొట్టుల అంతిమ సమయంలో, అదావదు మరణ పడకలో ఉండేప్పుడుని ఈ స్వరూపంలో దోరు ధ్యాన చేసేరో వాళ్ళ నువ్వే విమలం ఆకితువు, నువ్వు వాళ్ళన ప్యూర్ చేస్తువు అని చెప్తానే. భట్టత్రి మన ఈ 10வது శ్లోకాల సాధన భక్తి మన ఎత్తి చెప్పారు. సో దీంతో మన ఈ 6వ దశకం కంప్లీట్ అవుతుంది. జై సీతారాం.